హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మీకు చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అందరూ మనం విన్న స్టోరీ. ఒక చేపలు పట్టేవాడు ఉన్నాడు. ఒడ్డున చేపలు పడుతున్నాడు, గాలం వేసి పడుతున్నాడు. ఒక పెద్ద మనిషి వచ్చేసేసి మేబీ ఏ బిజినెస్ మ్యాన్ వచ్చేటోడికి, పెద్దయినా చేపలు పడుతున్నావు కదా, ఎన్ని అమ్మితే ఎంత వస్తాయి నీకు అంటే, మా సరిపోని వస్తున్నాయా నాకు ప్రజెంట్, నేను నా కుటుంబము 3 పూట్ల తినడానికి సరిపోతుంది నాకు అనేసి అన్నాడట. ఎందుకు నువ్వు దీనికంటే పెద్ద పెట్టేసేసి కొంచెం పెద్ద గాలం కొనుక్కో, పెద్దది వల కొనుక్కోవచ్చు కదా, వల కొడితే పెద్దగా ఇంకెక్కువ చేపలు పడతాయి కదా అన్నాను. పడితే ఏం చేయాలి? అవి అమ్మేసేసి ఇంకొంచెం పెద్ద బోర్డు కొనుక్కోవచ్చు నువ్వు అని అంటే, ఆ కొనుక్కొని ఏం చేయాలి? ఇంకెక్కువ చేపలు పట్టొచ్చు. ఇంకెక్కువ చేపలు పెట్టి ఏం చేయాలి? అవి అమ్మితే ఇంకెక్కువ డబ్బులు సంపాదించవచ్చు. డబ్బులు సంపాదించి ఏం చేయాలి? ఇంకా నువ్వు బెటర్ లైఫ్ లీడ్ చేయొచ్చు. బెటర్ లైఫ్ అంటే మంచి 5 స్టార్ హోటల్కి వెళ్ళేసి మంచి మీల్స్ తినొచ్చు. అనగానే పెద్ద ఆయన ఉండేసేసి, నా 5 స్టార్ హోటల్కి వెళ్ళేసి ఆ క్లోజ్డ్ రూమ్స్ లో తినే మీల్స్ కన్నా సరే ప్రశాంతంగా ఇప్పుడు నేను బట్టిన చేపని తీసుకొచ్చుకునేసి ఇక్కడే నిప్పుల మీద కలుసుకొని ఈ సముద్రం ఒడ్డున ఈ ఆనందం నాకు అక్కడ దొరకదు. నేను ప్రజెంట్ దేంట్లో ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అనేసేసాను. నేను మీకు ఎందుకు చెప్పానంటే, మనందరం కూడాను చాలా మంది ఒక ర్యాట్ రేస్ లో పడిపోతూ ఉంటాం. సబ్ లోగ్ ఆ ర్యాట్ రేస్ మీద పడి జారే 3 ఇడియట్స్ వాడు చెప్పినట్టుగా అమెరికా, అందరం కూడా ర్యాట్ రేస్ లో పడిపోతూ ఉంటాం. మా పక్కన అక్క వాళ్ళని కూడా అడిగేసేసరికి ధనలక్ష్మి అక్క అని చెప్పేసి ఉంటారు. షీ లెఫ్ట్ ద సాఫ్ట్వేర్ జాబ్, షీ ప్రీవియస్లీ వర్కింగ్ విత్ ఐబిఎం, అండ్ దాన్ని ఆపేసేసేసి వాళ్ళ కొడుకు కోసం వాళ్ళ హస్బెండ్ తోటి హ్యాపీ ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నారు. ఏంటక్క మళ్ళీ వెళ్ళొచ్చు కదా నువ్వు హ్యాపీగా అంటే, ఎందుకు శ్రావణ్, నా ప్రజెంట్ హ్యాపీగా ఉన్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటోడికి నా కొడుక్కి మంచి టైం ఇద్దాం అనుకుంటున్నాను. నేను నా కొడుకుతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నంత జీవితం అన్నెసెసరీగా ఎందుకు అని చెప్పేసి అనుకుంటున్నాను అనేసి అంది. నాకు అక్కని ఆ మాట అనగానే నన్ను నేను ఒకసారి అంచనా వేసుకున్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడి నుంచి అని చెప్పేసి. చాలా మంది ఎందుకంటే గనక నన్ను నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను ఫస్ట్. వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు, వీళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు అని చెప్పేసి నేను ఎక్కువ సంపాదించాలని చెప్పేసి వెళ్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్తున్నా మనకు కూడా తెలియదు, వెళ్తూ ఉంటాం. దానికి ఎండ్ ఉండదు. దేర్ ఈజ్ నో ఫుల్ స్టాప్ ఫర్ దట్ వన్, మన జర్నీ. వెళ్తుంటాం ఏదో సాధిద్దాం అనుకుంటూ ఉంటాం. కానీ ఏదో సాధిద్దాం అని చెప్పేసి మనం ముందరికి వెళ్తున్నంత టైంలో మనం ఏం మిస్ అవుతున్నాం అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే కనుక చూసేటోడికి మన ఫ్యామిలీ లైఫ్ మిస్ అయిపోతుంది. చాలా వరకు కూడాను చాలా మంది మారిపోయారు బాస్. ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా చూసేటోడికి ఏంటంటే కనుక అందరు కూడాను ఒక ర్యాట్ రేస్ లో డబ్బులు సంపాదించాలి. నా కొడుకుని అంతకని పెద్ద స్కూల్లో జాయిన్ చేయాలి, ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయాలి, ఇక్కడ జాయిన్ చేయాలి అని చెప్పేసి అందరు కూడా పరిగెత్తేవాళ్ళు. అలాంటి వాళ్ళు నేను కూడా ఒకరిని. కానీ ఆ తర్వాత కరోనా తర్వాత చాలా వరకు కూడా చాలా మంది మైండ్ సెట్ చాలా మారిపోయింది. అమ్మాయి ఎప్పుడు పోతాం అది లేదురా బాబు, ఉన్నంత కాలం హ్యాపీగా బతుకుదాము వద్దని చెప్పేసాను. చాలా మంది ఇక్కడ ఇసపాలని ఇల్లు తీసుకున్నా నర్సరాపేటలో. మొన్న రీసెంట్ కూడా మా బావ ఉండేసేసి, ఎందుకు తీసుకున్నావు నువ్వు నర్సరాపేట ఇల్లు తీసుకున్నావు నువ్వు, అదే క్వశ్చన్, అదర్ ఆన్సర్ లేదు దానికి. నేను చాలా సార్లు అనుకున్నా, నేను ఇక్కడ ఎందుకు తీసుకున్నా అనేసి. ఆ తర్వాత రియాలిటీని యాక్సెప్ట్ చేయడం ప్రారంభించా. జరిగిన దాని గురించి ఊరికే బాధపడుతూ కూర్చుంటే ముందరికి వెళ్ళలేం బస్సు. జరిగిన దాని గురించి ముందరికి ఎలా వెళ్ళిపోవాలి, జరగబోయేది ఆలోచించుకోవాలి. మనం పాస్ట్ ఈజ్ పాస్ట్ చెప్పుకోవడం వేస్ట్ అని చెప్పేసి మనం చిన్నప్పుడు అనేవాళ్ళం. యాజ్ ఇట్ ఈస్ అదే డైలాగ్ మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేద్దాం లైఫ్ లో. చాలా మంది లైఫ్ లో వచ్చేటోడికి ఏంటంటే గనక పోతున్నాం, ఎక్కడొక్కడ ఏంటంటే గనక రాంగ్ స్టెప్ వేస్తాం. గుర్తుంచుకోండి, అప్పుడు బ్రహ్మానందం గారి వీడియోలో చెప్పినట్టుగా ఎవ్వరు కూడాను వాళ్ళ లైఫ్ ని కావాలని నాశనం చేసుకోవాలి అనేసి ఎవ్వరు అనుకోరు. ఏదో ఒకటి సాధిద్దాము, నా ఫ్యామిలీకి ఇంకా బెటర్ లైఫ్ ఇద్దాము అన్న ఉద్దేశంతోనే అందరు కూడా ముందరికి వెళ్తూ ఉంటారు. కాకపోతే సిచ్యువేషన్ వచ్చేటోడికి ఏంటంటే కనుక కొందరు ప్లాన్స్ కొన్ని వర్కౌట్ అవుతాయి, కొందరు వర్కౌట్ అవ్వు. వర్కౌట్ అయిన వాళ్ళు వచ్చేటోడికి హ్యాపీగా పైకి వెళ్ళిపోతుంటారు, ఇంకో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. వర్కౌట్ అవ్వని వాళ్ళు ఆ లాస్లు వెయిట్ చేసుకుని చిన్నదాన్ని ఎలా ముందర లీడ్ చేద్దామని చెప్పేసి ఉన్న లైఫ్ ని చిన్న లీడ్ చేస్తూ ఉంటారు. నేను మన రీసెంట్ గా పేపర్లో చూసాను, ఒక ఎక్స్ మిలిటరీ అతను రిటైర్ అయిపోయిన తర్వాత తను వచ్చిన మనీ అమౌంట్ తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్ లో పెట్టేసి 20 lakhs మొత్తం పోగొట్టాడట. ఆ ప్రెజర్ తట్టుకోలేక వాళ్ళ వైఫ్ సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు?
మన లైఫ్ చాలా ఉంది బస్. జరిగింది ఇప్పుడు. సరే జరిగింది. జరిగితే గనక ఇంకెంతకంటే ఎలా మనం ఏం చేయగలం దాన్ని? ఎలా రెక్టిఫై చేసుకోగలం? ప్రతి ఒక్కళ్ళకి టైం ఉంటది బాస్. ఆ టైం గురించి వెయిట్ చేస్తుండాలి. రియాలిటీని ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే. రియాలిటీని ఎవడైతే యాక్సెప్ట్ చేయడం నేర్చుకొనేసేసి ముందరికెళ్తుంటాడో వాడు ఎప్పుడైనా సరే హ్యాపీగా ఉంటాడు బస్. అది వాడికి రూపాయి ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా గాని. మనకంటే చాలా మంది చాలా దరిద్రంగా బతుకుతున్నారు. వి ఆర్ ఇన్ ఎ వెరీ, వెరీ, వెరీ బెటర్ పొజిషన్. ఆ విషయం మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ విషయం మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ కూడా ఏంటంటే మన మీద మనకు ఇష్టం పెరుగుతుంది. మిమ్మల్ని లవ్ చేసుకోండి. లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటే గనక బి సెల్ఫిష్ యువర్ సెల్ఫ్. నిన్ను ఎంత ప్రేమించుకోవాలంటే గనక నీకంటే ముఖ్యమైన వాడు ఈ లోకంలో ఎవరూ లేరు. అలా అనుకోండి. మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటే లవ్ చేస్తే మీ మీద నమ్మకం మీకు పెరుగుతుంది. అరే అమ్మా నేను కూడా పోగొట్టా. ఇది కాకపోతే ఇంకోటి చేస్తాం. మళ్ళీ సక్సెస్ అవుతా. నాకు తెలుసు. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది నీకు ఆటోమేటిక్ గా. ఎట్లాగైనా సరే ముందరికి చెప్పేసి ముందరికెళ్తావు బస్. అంతే తప్పించేసేసి పిచ్చి పిచ్చి విషయాలు అనవసరంగా బాధపడుతూ కూర్చుంటే ఈ లైఫ్ ముందరకు పోదు. ఎంజాయ్ ది లివింగ్. మా ఫ్రెండ్ మన యూఎస్ నుంచి వచ్చాడు. రాధాకృష్ణ చెప్పేసి నా నవోదయ క్లాస్మేట్. వచ్చిన తర్వాత మా ఇల్లు చూపించా. మా ఇల్లు చూపించేసేసి నేను ప్రెసెంట్ ఏం చేస్తున్నానంటే వెనక మా ఇక్కడ కెనాల్ ఉంటుంది. సాగర్ ఇప్పుడు అందరికి పొలాల్లోకి నీళ్లు వదిలారు కదా, బ్రహ్మాండంగా పారుతూ ఉంటుంది. నేను నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూపించుంటాను కెనాల్. ప్రశాంతంగా మార్నింగ్ వాకింగ్ వెళ్తాం మా లక్కీ గాని తీసుకునేసేసి. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తాను, కాసేపు ఎక్సర్సైజ్ చేసుకుంటాను, కాసేపు ధ్యానం చేసుకుంటాను, వస్తాను ఉదయాన్నే సూర్యోదయం చూస్తూ. నేను చెప్పగానే 10 కోట్లు ఇచ్చినా సరే నీకు ఇటువంటి వాతావరణం బయట దొరకదురా. నేను ఇంతకుముందు బెంగళూరులో ఉండేవాడిని. మార్నింగ్ వెళ్ళి నైట్ ఎప్పుడు వస్తాను నాకు తెలియదు. వచ్చిన తర్వాత ప్రతిరోజు నేను తలస్నానం చేయకపోతే నిద్ర పట్టేది కాదు నాకు. నా పొల్యూషన్ కి తలస్నానం చేసి తీరాల్సిందే. తలస్నానం చేయలేదంటే నేను నిద్రపోలేను ఇంకా. అలా ఉండేది నాకు డే. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజులు తలస్నానం చేస్తాం అంటే ఇంకా వారానికి ఒకసారి చేస్తాం, సోమవారం లేదా ఎప్పుడో చేస్తాం. అక్కడ అలా ఉండేది కదరా నాకు. అటువంటి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ నేచర్ ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు, వాడికి రాదు అనేసి అన్నాడు. అప్పుడు రియలైజ్ అయిపోయాను. మనలో చాలా మంది కూడా ఏంటంటే ఇంకా రియాలిటీని యాక్సెప్ట్ చేయక ముందరికి వెళ్లకుండా ఏదేదో బాధపడుతూ ఉంటాం. అవసరం లేదు. రియాలిటీని యాక్సెప్ట్ చేసి ఎప్పుడైతే గనక నిన్ను నువ్వు లవ్ చేసుకోవడం ప్రారంభిస్తావో ఆబ్వియస్లీగా దేవుడు ఎప్పుడో సరే నీకు ఛాన్స్ చూపిస్తాడు. అది ఎలాగా ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు బాస్. నాకేం తెలుసు, రీసపాలని ఇల్లు కొట్ట నా కళ్ళు కూడా అనుకోవాలా. అంత ఖాళీ మా అమ్మవాడి దయ్య. ఆమె కొనిపించిందేమో అనుకోండి నేను అంతే. రియాలిటీని యాక్సెప్ట్ చేసి ముందరికి వెళ్ళి నేను ఎప్పుడైతే గనక నన్ను నేను యాక్సెప్ట్ చేసి ముందరికి వెళ్ళడం స్టార్ట్ చేశానో నా ఇంటి మీద లవ్ పెరిగింది నాకు. అంతవరకు నేను నమ్మేద్దాం అనుకున్నా. నా ఇంటి మీద లవ్ పెరిగింది. నా మీద నాకు ఎక్కువ ప్రేమ, నాకు రెస్పెక్ట్ పెరిగింది. నా మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ పెరిగింది. సో దీంతో సరే ఓకే, ఇప్పుడు రాలేదా సరే ఓకే, నేను చేశాను, తప్పు చేశాను, ఓకే తప్పులు చేశాం కదా, నెక్స్ట్ ఏం చేయొద్దు, దీన్ని రెక్టిఫై చేసుకుని ముందరికెళ్ళు ఓకే అని చెప్పేసి నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసేసి ముందరికి స్లోగా వెళ్తున్నాను. నాకున్నదంటే నా బ్రెడ్ అండ్ బటర్ వచ్చేసి నా జాబ్. సో జాబ్ ప్రాపర్గా చేద్దాం, ప్రాపర్గా చేసుకుంటూ మిగతా నెక్స్ట్ స్టెప్ ఎలా నీ కెరీర్ నుంచి నెక్స్ట్ ఫోకస్ పెడదాం అనేసి స్టార్ట్ చేశాను బాస్. ఐఎమ్ లవింగ్ మై సెల్ఫ్. హ్యాపీగా మార్నింగ్ వేస్తున్నాను. నా హ్యాబిట్స్ ఒక మంచి గుడ్ హ్యాబిట్స్ స్టార్ట్ చేద్దాము, ఒక అలవరుచుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఐ స్టార్టెడ్ సెల్ఫ్ టాకింగ్. నాలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడుకుని స్టార్ట్ చేశాను. ఆ తర్వాత బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. ఎవ్రీడే మార్నింగ్ షార్ప్ 4:30, 5 o'clock లేస్తున్నాను. ఒక గంట బుక్స్ చదువుతున్నాను. మా వాడిని వాకింగ్ తీసుకెళ్తున్నాను, వస్తున్నాను, ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను. హ్యాపీగా నా వర్క్ మీద ఫోకస్ పెడుతున్నాను. వర్క్ ప్రాపర్గా చేసుకునేసేసి నెక్స్ట్ హ్యాపీగా నైట్ నిద్రపోతాను డైరీ రాసుకొని. ఐఎమ్ ఎంజాయ్ మై లైఫ్. దయచేసి రియాలిటీలో బతకడం స్టార్ట్ చేయండి. రియాలిటీలో బతుకుతుంటే ఇంకా లైఫ్ వేరే ఉంటుంది బాస్. రియాలిటీని యాక్సెప్ట్ చేయండి.
లైఫ్ బాస్. ప్రాజెక్ట్ ప్లాన్ కాదు. పర్ఫెక్ట్‌గా ఉండడానికి అంతా గూడాను. అదే సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ అంటే గనక ఈ స్ప్రింట్ 1లో ఇంత అయిపోయింది. స్ప్రింట్ 2లో ఇంత అయిపోయింది. స్ప్రింట్ 3లో ఇంత అయిపోయింది. నెక్స్ట్ మంత్ నేను డెలివరీ చేసేస్తాను అనుకుంటుంది. అది గూడా ఒక్కోసారి అవ్వదు. కానీ చేస్తాం ఎట్టోకట్ట కింద మీద పడి. అంత చిన్న ప్రాజెక్ట్‌కి అంత పెద్ద ప్రాసెస్‌లో నీకు చాలా బగ్స్ వస్తున్నాయి. చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఎట్లో ఒకలా చిన్నగా రెక్టిఫై చేసి ముందరికెళ్తున్నావు. ఇంత పెద్ద లైఫ్‌లో నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. మొత్తం ప్రాపర్‌గా ప్లాన్ ప్రకారం జరగాలంటే ఎట్టా అనుకుంటావు బస్సు నువ్వు? పొరపాటున గూడా అనుకో మాకు. లైఫ్ ఎప్పుడు ఉన్నదున్నట్టు జరిగితే నీకు ఎక్సైట్‌మెంట్ ఉండదు. నెక్స్ట్ ఏం జరగబోయిద్దో తెలియదు నీకు. నెక్స్ట్ ఏం జరుగుతున్నప్పుడు అప్పుడు ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది చూసారా? అది వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటది బాస్. ఐ యామ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు గూడా తెలీదు. నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నా. బట్ నాకు తెలీదు. టైం వచ్చింది ఇప్పుడు. మేబీ అమ్మవారే నాకు కల్పించింది అనుకుంటాను. టైం వచ్చింది. స్టార్ట్ చేసేసా. షేర్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్ విత్ మీ అండ్ లవ్ టు కనెక్ట్ విత్ యూ. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థాంక్ యూ.